7 సంఘాల్లో లాస్ట్ సంఘం లవోదిక సంఘం పార్ట్ 5 ఇప్పుడు చెప్తున్నాము. పార్ట్ 4 దాకా విడుదల చేసి ఉన్నాము. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను. అందరికీ స్తోత్రం. మహోన్నతుడ, గనుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ ప్రకటన గ్రంథంలో వివరణాలు చెప్తుంటే ఆ వివరణాలు విని అర్థం చేసుకుని వాళ్ళకి కావలసిన దీవెనలు వాళ్ళకి ఇచ్చి దీవించి ఆశీర్వదించి నన్ను మరుగుపరిచి మీరేం మాట్లాడమని యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాను తండ్రి. ఎవడైనాను ఒక్కొక్క మిషన్లో భక్తులు ఉన్నారు గనుక ఆ ఒక్కొక్కరితో ప్రభు చెప్పుచున్నారు. ఒక్కొక్క మిషన్లో భక్తులు ఉన్నారు గనుక ఆ ఒక్కొక్కరితో ప్రభు చెప్పుచున్నారు. సంఘములో వినవు గనుక ప్రభు చెప్పారు. సంఘాలు విననప్పుడు ప్రభు చెప్తారు. ఆయా మిషన్లోనే సత్యం ఎరిగిన వారు విరుగుదురు. ఏ మిషన్లోనే దేవుని కోసం సత్యం అనేది నిజమనేది విరిగి ఉన్నారో వాళ్ళు విరుగుదురు. ప్రభువు రాకడలో క్రైస్తవములోని వారందరినీ తీసుకుని వెళ్ళరు. అందరూ కూడా క్రైస్తవునే కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, మేము వెళ్ళిపోతాం కదా అంటే ఇబ్బందికరమైన విషయం. బాప్తిసం తీసుకొని ఇంటికాడ కూర్చుంటాం కాదు, బైబిల్ చదవకుండా ఉండటం కాదు, ఆరాధన రావకుండా నెలగేదో ఒకసారి వచ్చేసి నామకార్థంగా రొట్టె ద్రాక్షారసం తీసుకుని వెళ్ళిపోతే ఎత్తబడరు. బైబిల్ సిద్ధాంతాన్ని మీ బోధకులు చెప్పే సిద్ధాంతాన్ని అమలుపరిచిన తర్వాత ఎత్తబడతారు. మిషన్లో ఉన్న వారికి కలహమున్నది గనుక మిషన్లోనే వారందరినీ తీసుకుని వెళ్ళరు. ప్రతి మిషన్లోనూ కూడా కలహాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. ఆ కలహాలకి ఆ భేదాలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారే కానీ బైబిల్లో రావడానికి కానీ, బైబిల్ చదవటానికి కానీ, మందిరానికి రావటానికి కానీ ఇష్టపడలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆయా మిషన్ని సిద్ధపడిన వ్యక్తులను మాత్రమే తీసుకొని వెళ్ళుదురు. ఇంటికాడు కాకుండా బైబిల్ సిద్ధాంతానికి అలవాటు పడి దేవుని ప్రార్థన జీవితం కలిగి అన్నిట్లో కూడా ముందాంజి ఉన్నవాళ్లే రేపు రాకడలోని ఎత్తబడతారు. ప్రభు రెండో మారు తప్పనిసరిగా వస్తారు. ఒక మతము కొరకు కాదు, ఏదో ఒక మతమని ఆ మతం కోసం కాదు, ఒక మిషన్ కొరకు కాదు. 850 మిషనరీలు ఉన్నాయి. ఒక సంఘము కొరకు కాదు, వ్యక్తుల కొరకే. అందులో ఉన్న మనుషులు, పెద్ద పెద్ద సంఘాలు, పోట్లాటలు, గుద్దులాటలు అవి మాని ప్రతి మనిషి కూడా దేవుని రాకడకు ఎదురు చూసి ఆ సిద్ధాంతాన్ని అమలుపరుచుకుని బోధించటం, తర్వాత దానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆయా మిషన్లో నుండి వేరైన వారి కొరకు ప్రభు వచ్చును. ఆ మిషన్లు ఉండి ఆ మిషను సక్రంగా లేనప్పుడు కొంత ఏరైపోతారు. ఎందుకు ఏరవుతారు? దేవుడు చెప్పుతేనే వేరవుతారు. దేవదాసయ్య గారు అలాగే ఏరైన వ్యక్తి గనుక ఆ వ్యక్తుల కోసం ప్రభు వచ్చి తీసుకుని వెళతారు. ఆయా మిషన్లోని వ్యక్తులు రాకడకు సిద్ధపడుతున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు ఇలాగ మిషన్లు వదిలేసాము, బయటకు వచ్చాము, మనం ప్రభు పక్షాన ఉండాలి అని వాళ్ళు విడతెగగా ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ప్రజలకి ప్రచారం అందిస్తూ ఉన్నారు. వారిని తీసుకుని వెళుటకే ప్రభు వచ్చుతున్నారు. వాళ్ళని 100% తీసుకెళ్ళటానికి వచ్చుతున్నారు. మిషన్ వాళ్ళు మాత్రం కాదంటున్నారు. కానీ మిషన్ వాళ్ళు కూడా మరి ఇప్పుడు నుంచైనా మనం సిద్ధపడాలి. మా మిషన్ గొప్పదని ఎవరైనా అనినా సంతోషించవలసినదే కానీ ఆ మిషన్ అంత రాకలో వెళ్ళదు. ఇక్కడ భూలోకం మీద ఈ గుద్దులాటలు ఎక్కువ ఉన్నాయి. మా మిషన్ గొప్పదంటే మా మిషన్ గొప్పది అని అంటున్నారు. దేవదాసయ్య గారు రాసింది ఏంటంటే అన్ని మిషన్లు ఒకటే, అన్ని ప్రభు మిషన్లే, అందరూ ఒకటవ్వాలి.
మా బైబిల్ మిషనే కాదు, అన్ని మిషన్లోనే కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది అశ్రద్ధ చేసేవాళ్ళు మిగిలిపోతారు. అశ్రద్ధ చేసేవాళ్ళు అన్నారు. అందుకని దేవుని బిడ్డలమైన క్రైస్తవ మతం ప్రజలకి నేను బోధించేది ఏంటంటే, నాకంటా ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ సమయము లాస్ట్ కాలంలో ఉన్నాము గనక ప్రాధాన్యత ఎక్కువ ప్రభుకిచ్చి మనం ఎత్తబట్టడానికి సిద్ధంగా అవ్వాలని నా కోరిక. లౌకిక సంఘ కాలంలో ప్రభువు వచ్చును, ఇది లాస్ట్ కాలం. ఈ సంఘంలో కంపల్సరిగా ప్రభువు వస్తారు. సిద్ధపడిన వారు రాకడలో వెళుదురు. మన సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడిన వారు ఎప్పుడైతే బోర మోగిందో అప్పుడు మనం వెళతాము. రాకడలో ఎఫెసు మొదలు లవోదిక సంఘం వరకు ఉన్న రాకడ విశ్వాసులు వెళుదురు. రాకడలు ఎఫెసు మొదలగు అక్కడి నుంచి లవోదిక సంఘం 7 సంఘాలు, అందులో ఉన్న బిడ్డలందరూ కూడా ఎత్తబడతారు. ఈ లవోదిక సంఘం, ఎఫెసు సంఘము, లవోదిక సంఘము ఆ బిడ్డలు ఇప్పుడు ఉన్నారా? లేదు. వాళ్ళు సజీవులుగా లేదు. కానీ మోషే ఏ రూపంగా అయితే మరణించి సమాధి చేయబడ్డాడు, ఆ మోషే ఎముకల్ని దేవదూతలు పరలోకానికి తీసుకెళ్ళి ఏ రూపంగా అయితే అతని సిద్ధపాటు చేశారు, అదే రూపంగా ఎఫెసు నుంచి లవోదిక సంఘ సభ్యులందరూ కూడా దేవుడు మోషేని తయారు చేసినట్టు తయారు చేసి ముందు వాళ్ళే ఎత్తబడతారు. 7 సంఘ కాలంలో లవోదికము సంఘ స్థితి గలవారు ఎక్కువ. ఆ 6 సంఘాల కంట 7వ సంఘం లవోదిక సంఘం స్థానము, దేవుని దగ్గర స్థానము 7వ స్థానము. అందరికంట ఇప్పుడు మంచి స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. భూమి మీదే ఉండి సజీవులుగా వెళుదురు. ఏలియాలాగా సజీవులుగా వెళ్ళే గుంపు మనది. క్షయితమైన ఈ శరీరము ఇదిల్చుకొని అక్షత శరీరంగా వెళ్ళే ఛాన్స్ మనకే ఉంది. ఒక్కొక్క సంఘ కాలంలో 7 సంఘముల వారు ఉన్నారు, 7 సంఘాల వారు ఉన్నారు. మొదటి సంఘములు 7 సంఘములు ఉన్నవి, 7 సంఘాలు అందులో ఉన్నవి. అన్ని సంఘంలో ఉన్నవారు 7 సంఘముల్లోనే ఉన్నారు. అన్ని సంఘంలో ఉన్నవారు 7 సంఘాల్లో కూడా ఉన్నారు. ఇప్పటి కాల లవోదిక సంఘములో కూడా 7 సంఘముల వారు ఉన్నారు. లవోదిక సంఘముల కాల వారు కూడా 7 సంఘాల్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఏ సంఘమునకు సిద్ధపడిరో ఆ సంఘస్థితి గల అంతస్తునకు వెళుదురు. భూలోకం మీద ఉండి ఏ సంఘానికి, దేవుని దగ్గరికి ఎంతవరకు ఏ సంఘము ఎత్తబడి ఏది విలువైనదో, పరలోకములో విలువ తక్కువైనది ఏదో ఆ సంఘాలు బట్టి పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు డివైడింగ్ చేసి అప్పుడు వాళ్ళ స్థానాల్ని ఏర్పాటు చేస్తారు ప్రభువు. మార్పు చెందిన అందరూ వెళ్ళవచ్చును, కానీ ఏ అంతస్తునకు సిద్ధపడినా మార్పు చెందిన వారు వెళ్ళవచ్చును, కానీ అంతస్తునకు సిద్ధపడిన వారు ఆ అంతస్తునకు వెళుదురు. అది పరలోకానికి వెళ్ళినప్పుడు నాకు అంతస్తు కావాలి, లేకంటే అంతకంటే పెద్ద అంతస్తు కావాలి అని అక్కడంటే ఒక్క మాట కూడా కదా, ఒక్క పుల్లు కూడా నీ మాట ప్రభువు అక్కడే వినరు. నువ్వెంత బిషప్ అయినా, ఎంత పాస్టర్ అయినా, ఎవరైనా కూడా అంతస్తు అనేది భూమి మీదే మనము కష్టపడి సంపాదించుకోవాలి. పరలోకములో అంతా మోక్షమే, మొత్తానికి మొత్తం మోక్షమే. అయితే మాత్రం అక్కడ స్టెప్పులు ఉన్నాయి, 4 భాగములు కలిపిన అంతా ఒకే మంద. ఇక్కడను పైన అక్కడను, ఇక్కడను పైన అక్కడను ఒక కుటుంబమే యొగును. ఈ క్రైస్తవ సంఘం మొత్తం అంతా కూడా ఒకే కుటుంబం. భూలోకం మీద ఒకే కుటుంబం, పరలోకములో కూడా ఒకే కుటుంబం, ఒకటే మంద యొగును. వధువు సంఘం కూడా వీళ్ళందరూ కూడా ఒకే మందగా ఏర్పడతారు. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వధువు సంఘము వరుని కొరకు
ఎదురు చూచుచున్నది. అదము యొక్క పాపమైన అంటకుండానున్నది, అంటనీయాకున్నది, అంటను చున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఇక్కడను పై నక్కడను ఒక్క కుటుంబమే యగును. ఇక్కడను పై నక్కడను ఒక్క కుటుంబమే యగును. లెక్కకు రెండగును, మరి ఒక్క లెక్కకు ఒక్కటేయును. ఒకటియే మందయగును, ఒకటియే సంగమవును. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. భూలోకం మీద కూడా ఒకే సంఘము, పరలోకం మీద కూడా ఒకే కుటుంబము. అప్పుడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉందరు, వారి వద్ద ఉందునని నెరుగును. భూలోకం మీద చిన్న సంఘాల దగ్గర నేనున్నాను, ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉన్నారు, అక్కడ నేను ఉన్నానని ప్రభు బైబిల్లోని అక్కడక్కడ చాలా చోట్ల రాసి ఉన్నారు. 4 స్థానంలో ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ మంది ఉందురు, ప్రభు వారి వద్ద ఉండును. చిన్న మంద దగ్గర ఉంటాను అంటున్నారు, మరి పెద్ద మంద దగ్గర ఎందుకు ఉండరు అన్నది నెక్స్ట్ తర్వాత వివరంగా చెప్తాను. అన్యులు మార్పు చెందిన ఎక్కడో ఒక చోట చేరుదురు. అన్యులు కూడా మార్పు చెంది ఒక చోటకి చేరుతారు. మార్పు చెందని వారు ఏడూసులో నుందురు. మార్పు చెందిన వాళ్ళు క్రైస్తవుల్లోని కలిసిపోతారు. మార్పు చెందని వాళ్ళు ఏడూసుల్లో బోధ వింటూ ఉందురు. అక్కడ వారికి బోధ వినిపింపబడును. ఏడూసుల్లోని బోధ వినిపింపబడును. ఆ ఏడూసుల్లోని దేవదాసయ్య గారు ఇలాంటి ప్రవక్తలు, ఇలాంటి మరి పెద్దవాళ్ళు అక్కడ బోధని ఏడూసుల్లోని మారు మనసు పొందలేని వాళ్ళకి బోధ అందిస్తున్నారు. నమ్మిన వారికి నరకము, నమ్మని వారికి నరకము. వధువు అంతస్తు వారు మహిమలో నుందురు. వధువు అంతస్తు కలిగిన వారు మంచి మహిమలో ఉంటారు. రక్షితులు ఆ మహిమను చూడలేరు. వెలుగు వాళ్ళ రాజ్యము, వాళ్ళ వాతావరణము చూడలేనంత కనులుగా వాళ్ళు వెలుగుతూ ఉంటారు. గనుక వారు ముసుగు వేసుకొని రక్షితుల వద్దకు వత్తురు. ఒక రోజున మోషే గారు 40 రోజులు దేవునితో మాట్లాడినప్పుడు మరి పరిశుద్ధుడైన యెహోషువ వెళ్ళి మోషేతో మాట్లాడతారంటే, నీ ముసుగు కప్పుకో, మేము చూడలేకపోతున్నాము అని చెప్పిన రీతిగా ఈ వధువు సంఘము పైకెత్తబడ్డ తర్వాత వెలుగుతూ ఉంటారు. కొందరు యెషయా 2వ అధ్యాయంలో ఉన్నది. కొందరు 7 సంఘాలములు లేవు, లవోదిక సంఘం లేదు, రాకడ లేదు అని అనుచున్నారు. మరి చెప్పేయన్నీ ఏమిటి? ప్రభు చెప్పినయే కదా. 7 సంఘాలు లేవు. తర్వాత టర్కీలో చాలామంది వెళ్ళి చూసి వస్తున్నారు ఈ సంఘాలు ఉన్నాయని. అయితే ముందున్న సంఘాలు లేవండి. టర్కీలోని ఈ సంఘాన్ని ఎత్తేసారు. ఎత్తేసి 30 సంవత్సరాలు అయిన తర్వాత టర్కీ వాళ్ళు అదే పేరు మీద మళ్ళా కొత్తగా ఏర్పాటు చేశారు. దానికి ముందు ఉన్న వాళ్ళు అది కంటిన్యూటీగా చేయలేదు. ప్రభు వచ్చి తీర్పు చేసి పరిశుద్ధులకు మోక్షము ఆరూపణగా పరలోకములో మాత్రం 7 సంఘాలు సవ్యంగా ఉన్నాయి. ప్రభు వచ్చి తీర్పు చేసి పరిశుద్ధులకు మోక్షము, మంచి వాళ్ళకి పరలోకము, పాపులకు నరకము ఇచ్చుననుచున్నారు. పాపులు మాత్రం దేవుని మాట వినలేని వాళ్ళకి నరకము తప్పదు. రాకడైన పిమ్మట మోక్షములో 7 ఏళ్ళు విందు భూమి మీద. ఈ రాకడ అయిన పిమ్మట మోక్షములో 7 ఏళ్ళు విందు భూమి మీద జరుగును. ఈ పరలోకంలో నుంచి వచ్చింది 7 సంఘాలు శ్రమలు, హర్మగెద్దోను యుద్ధము, 7 సంవత్సరములు శ్రమలు, హర్మగెద్దోను యుద్ధము,
ఎక్కడ? భూమి మీద జరుగును. 7 ఏళ్ల పాలన, అంత్య తీర్పు జరుగును. ఇక్కడ 7 ఏళ్ళు యుద్ధం జరిగిన తర్వాత అంత తీర్పు కూడా జరుగుద్ది. ఇక్కడ భూలోక మోక్షము ఉండునని మనము చెప్పుచున్నాము. ఈ భూలోకంలో మోక్షము కూడా ఉందని ఇప్పుడు చెప్పుచున్నాము. ఇవి అన్నీ చెప్పిన ఎడల కొందరు ఏమో అనుచున్నారు. ఇంత వివరంగా చెప్పినా ఏమో అంటున్నారు. ఇది బైబిల్లో ఉన్నది కాదు, లవోదిక సంఘ వివరణ ఇది. లవోదిక సంఘము చిన్న అక్షరాలతో కొంచెమే రాసింది, ఒక పేజీ. అయితే ఇది చాలా పేజీలు ఉన్నాయి. ఈ పేజీల కల్పితం ఎవరు రాయరు. ప్రభు చెప్తేనే రాయగలుగుతారు, కానీ ఎవరో చెప్తే రాయరు. ఆ తర్వాత ఒకవేళ అలాగ కల్పితం రాస్తే ప్రకటన గ్రంథంలో చివరి భాగంలో ఉన్న రోగాలన్నీ కూడా రాసిన వ్యక్తి మీదకి కంపల్సరిగా వస్తుంది. లవోదిక సంఘమును గూర్చి ప్రకటనలో ఏమి వ్రాయబడినదో అదే మన కాలంలో జరుగుతున్నది. ఈ లవోదిక సంఘ కాలము ప్రభువు చెప్పినప్పుడు రాసుకున్న ఈ లవోదిక సంఘము ఏదైతే రాశారో ఈ కాలంలో, లాస్ట్ కాలంలో అవే జరుగుతున్నవి. జాగ్రత్తగా గమనించండి. 7 సంఘాల కోసం కూడా వివరంగా నేను మీకు పొందుపరిచి యూట్యూబ్లో పెట్టి ఉన్నాను. మీరు అవన్నీ చూసి ఎక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే నేను ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను, దాని ద్వారాగా నాకు తెలియపరిస్తే మళ్ళా దాన్ని వివరంగా విడుదల మీకు చేస్తాను. 7 సంఘంలో వారు ఒకే మత సంఘంగా మహిమ శరీరముతో పరమునకు ఆరోహణమవుదురు. 7 సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ క్రైస్తవ మతము సంఘము పరమునకు ఆరోహణమై వెత్తబడును. హానోకు ఏలియా ప్రభు సంఘ ఆరోపణము బైబిల్లో రికార్డు అయి ఉన్నది. ఏలియా సంఘలో ఉన్న మనిషి గనక అతను సజీవుడుగా రథాలపై, అగ్ని రథాలపై పరలోకమునటు వెళ్ళినట్టు సజీవుల గుంపు కనబడుచున్నది. హానోకు పితామహుల కాలములు ఎగిరి వెళ్ళాను. మన పితామహులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఆ కాలములో దేవునితో స్నేహము చేసి, అంటే దేవుని మాట దాటకుండా అతను చెప్పింది విన్నప్పుడు దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రాహాము కూడా దేవుడు చెప్పిన మాటని విని అబ్రాహాము కూడా స్నేహితుడయ్యాడు. ఎందుకు వెళ్ళును? దేవుడు హానోకు కలిసి భూమి మీద నడిచి సంభాషించుచూ, ఆ మాటలు, ఈ మాటలు, దేవుని మాటలు, దేవదూతల మాటలు, పరిశుద్ధుల మాటలు, వీళ్ళిద్దరు కూడా సంభాషించుచూ పైకి వెళ్ళిపోయి మాట్లాడుతూ కూడా మరి హానోకు గారిని దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళారు. అట్లే సంఘము ప్రభుతో సంభాషించి, అలాగే మనం హానోకుతో ఏ రూపంగా అయితే ప్రభు మాట్లాడారో అలాగే సంఘమైన వధువు సంఘముతో ప్రభు మాట్లాడుచు సంభాషించు నడిచి పైకి వెళ్ళును. మేఘాల పైన ఈ సంఘాన్ని కూడా అలాగే తీసుకొని వెళతారు. సంఘము దేవునితో నడుచుట, సంఘము దేవుడు నడుస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా దేవునితో నడుచుట నేర్చుకొనవలెను. భూలోకం మీద అతని ఘోష, అంటే అతని స్వరము మనము తెలుసుకోవాలి. ఆ స్వరము చాలా సైలెంట్గా ఉంటుంది. ఆ సైలెంట్ తనము తెల్లారుజామున 3 గంటలకి సన్నిధిలోనే కుదురుద్ది. ఆ కుదిరిన తర్వాత మరి సెకండ్లోనే 11వ భాగంలో ఒక భాగము ఎంత టైం ఉందో అంత టైంలోనే ఈ సంఘము ఎత్తబడుతుందని ప్రకటన గ్రంథం చెప్పుచున్నది. అంత వాతావరణం చక్కగా నువ్వు నిలకడగా ఉండి నువ్వు ఇక్కడే భూమి మీద ఉన్న తర్వాత ఆ స్వరాన్ని వినిపించుకునే స్థితికి నువ్వు ఎదిగి ఉండాలి. ఆనోకు వెళ్ళిన పిమ్మట జల ప్రళయం వచ్చినట్లు సంఘము వెళ్ళిన తర్వాత జల ప్రళయం వంటి శ్రమలు 7 సంవత్సరాలై ఉన్నవి. ఎప్పుడైతే బోర మోగిద్దో, ఎప్పుడైతే దేవుని బిడ్డలైన వధువు సంఘం మరి మృతులైన వారు, సజీవులుగా ఉన్నవారు పైకి లేచిపోతారు, అప్పుడు రాకడ వస్తుంది. హానోకు పైకి వెళ్ళిపోయినప్పుడు నోవా కాలంలో జలప్రళయం వచ్చి శ్రమల పడ్డారు. అలాగే సజీవులమైన మనము, మృతులైన దేవుని నమ్ముకున్న బిడలు పైకి వెళ్ళిపోయినాయి అంటారే,
రాకడ వస్తుంది. 7 సంవత్సరములు భూమి మీద శ్రమ. జల ప్రళయము 7 సంవత్సరములు శ్రమలకు ముంగుర్తు. హానోకు ఇంకొన్ని సంవత్సరములు జల ప్రళయము చూచిన గాన చూడకూడదు గనుక ఉండకుండా వెళ్ళిపోయిను. ఎందుకు చూడకూడదు హానోకు? ఆ జల ప్రళయం అనేది మరణఘోష, బాధ, శ్రమ. ఆ శ్రమని దేవుని బిడ్డలు చూడకుండా ఉండాలని హానోకుని శ్రమల గంట ముందు తీసుకుని వెళ్ళిపోయారు. అట్లే సంఘము శ్రమకాలము చూడకుండా వెళ్ళిపోవును. ఈ లోకంలో 7 సంవత్సరాలు ఉన్న శ్రమ ఒక మాదిరిగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. అది చూడకుండా సంఘాన్ని ముందుగానే తీసుకెళ్ళిపోవడం అనేది కొత్త యెరూషలేములో పాత నిబంధన కర్తలు పిల్లర్స్ మీద గోత్రాలు వజ్రవైడూరుల రాళ్లతో నిర్మాకాండంలో ఉన్నాయి. ఆ రాళ్లతోనే కడతారు. ఆ వెలుగుతో మనం తిరుగుతాము. కొత్త నిబంధన 12 భక్తులు ఉన్నారు. వాళ్ళ గోత్రాలు పేరుతో 12 గుమ్మాల మీద రాస్తారు. ఆ వజ్రవైడూరులతో చెక్కుతారు. వాటిలోని మనము పెళ్లి కుమార్తె తిరుగుతూ 7 సంవత్సరములు అక్కడే ప్రభు చెప్పిన వాక్యాన్ని వింటూ అక్కడ ఉంటాము. నోవాహ కాలంలో ఓడపైకి వెళ్ళిపోయినది. ఓడపైకి వెళ్ళిపోయింది. కింద ఎక్కడ ఏముంది? నీరుంది. నీరుతోని ఆరాపతి అని ఆ కొండ మీదకి వెళ్ళి ఆగింది. 7 ఏళ్ళు శ్రమలు రాకముందు సంఘము ఓడపైకి వెళ్ళును. ఈ 7 ఏళ్ళు శ్రమల రాకముందు ఓడ పైకి ఎలాగైతే వెళ్ళిందో మనము కూడా వెళతాము. ఇవన్నీ అబద్ధం అంటున్నారు, మోసపోతారు. క్రైస్తవులైన బిడ్డలైనా మనమే వెళ్ళగలము. మిగులోళ్ళు వెళతారో లేదో అన్నది అది దేవుని చిత్తమే ఉన్నది. అది నమ్మకం మీద ఆధారపడి ఉన్నది. నోవాహు ఓడ దిగి వచ్చినట్లు 1000 ఏళ్ల కాలంలో సంఘము పరిపాలన చేయుటకు పైనుండి భూమి మీదకి దిగివచ్చును. 7 ఏళ్ళు. ఈ 7 ఏళ్ళు కూడా పరలోకానికి కింద నేను చెప్పినట్టు అక్కడ పరలోకంగా కొత్తగా కట్టిన మధ్యాకాశంలో యెరూషలేములో అక్కడ 7 ఏళ్ళు దేవుడు చెప్పిన మాట వింటూ వాక్యాన్ని వింటూ జాగ్రత్తగా మన బలంగాను స్థిరపడతాము. భూలోకం మీద అంతక్రీస్తు పరిపాలన 3.5 సంవత్సరాలు, అబద్ధ క్రీస్తు 3.5 సంవత్సరాలు. వాళ్ళ కింద శ్రమలు పెట్టి బాధలు పెట్టి 666 ముద్ర వేసి ఆ ముద్ర నెసటి మీద ఉన్న వాళ్ళకి ఆహారము భోజనము పెట్టుచూ ఇంత శ్రమలు భూమి మీద ఉన్నాయి. అవన్నీ మాకు అక్కర్లేదని వస్తూ ఉండి దేవుని కోసం కన్నీరు కాడ్చి ఏడ్చేవాళ్ళు మరి పరిగిలాగా వేరుకొని వెళతారు. ఆరూపిణిగా వెళ్ళిన వాళ్ళు 60 అంతస్తు పైనుండి భూమిపైకి దిగువచ్చును. నోవాహు హానోకు దేవునితో నడిచాను కనుక పైకి వెళ్ళాను. హానోకు దేవునితో నడిచాడు కనుక పైకి వెళ్ళారు. అలాగే సంఘం కూడా దేవునితో నడిచి వెళతారు. నోవాహు ఓడపైకి వెళ్ళుటకు కారణము జల ప్రళయము. కింద నీరు ఉన్నది కాబట్టి అది పైకి వెళ్ళింది. అట్లే శ్రమల వల్ల సంఘము వెళ్ళిపోవును. ఈ లోకములో 7 శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమలకి దేవుడు సంఘం ఇబ్బంది పడకుండా పైకి వెళ్ళిపోవును. లౌకిక సంఘ కాలములో శ్రమ వస్తేనే సంఘము ఎత్తబడును. శ్రమలు రాకుండా సంఘం ఎత్తబడదు. అలాగే మనం కూడా శ్రమలను ఎదుర్కోవాలి. శ్రమను వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదు. అనుకున్న సమయానికి రాకడ రాలేదని అనుకోకూడదు. దేవుని చిత్తము. దేవునికి ఎదురీక తిరిగిన వాడు ఎవడు కూడా భూమి మీద నిలబడడు. తండ్రి చిత్తము, యేసు ప్రభు చిత్తము, పరిశుద్ధాత్మ చిత్తము, ముగ్గురు ఒక్కరే ముగ్గురు. అతనికి మనం లోబడి ఉండాలి. శ్రమ లేకపోతే ఎత్తబడలేదు. శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు ఎదుర్కోవాలి. అంతేగాని ప్రభువా ఎందుకు నేను ఇంత చేశాను కదా నాకెందుకు శ్రమని మనము అనకూడదు. ఒకవేళ అంటే అది సాతాను క్రియలేని తలంచాలి. శ్రమ కలిగిన ఓర్చుకొనవలెను. దేవుని ప్రార్థన చేయాలి. శ్రమలు కలిగితే శ్రమలు వద్దు అనేవారికి సలాం. ప్రజలు జల ప్రళయంలో చెట్లు ఎక్కిరి కానీ ఓడలోనికి వెళ్ళలేదు. శ్రమలు వచ్చినప్పుడు మేము తప్పుకుంటామని జల ప్రళయినప్పుడు చెట్లు ఎక్కారు. ఏ చెట్టు ఆకాశం సగానికి ఉంది, ఏ చెట్టు లేదు.
అందుకు ఓడ ఎక్కిన వాళ్ళు రక్షించబడ్డారు, కానీ చెట్లు ఎక్కిన వాళ్ళు రక్షించబడలేదు. ఈ కాలంలో కూడా రాకడికి ఎత్తబడ్డ వాళ్ళే, యెరూషలేముకు, కొత్త యెరూషలేముకి వెళ్ళిన వాళ్ళే రక్షించబడతారు, కానీ భూమి మీద ఏదేదో కొండలు ఈ గుట్టలు ఎక్కచ్చులే అనుకున్న వాళ్ళకి అది జరగదు. అట్లే మార్పు లేని వారు ఎన్ని ప్రయత్నములు చేసినాను రాకడలోనికి వెళ్ళలేరు. మార్పు రావా? హతసాక్షులు ఉన్నారు. దేవుని సేవ చేసిన వాళ్ళు ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు దేవుని కోసం మరి బోధించే మర్మ గ్రంథంలో ఉన్నారు. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. మర్మ గ్రంథం కూడా వచ్చింది. అందులోనే మోసే అని, నీపై అని ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు కూడా దేవుని కోసం బోధించారు. నమ్మలేని వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి, భార్యలు బిడ్డల్ని అడవిలో తీసుకెళ్ళి చంపేసి, మెడలు కోసి చంపేశారు. వాళ్ళకి మళ్ళీ తీర్పు లేదు, పరలోకమే వాళ్ళకి. అలాగే దేవుని బోధకు వచ్చి బాప్తిసం తీసుకొని దేవుని బోధనే మాని మళ్ళా వేరే వాతావరణాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి తీర్పు లేదు, హఠాత్తుగా పాతాళలోకమే. లవోదిక సంఘములో మార్పు కలిగిన వారే వెళ్ళగలరు. ఈ లవోదిక సంఘము సజీవమైన గుంపు. మార్పు రావాలి. ఈ మార్పు వచ్చిన వాళ్ళే ఎత్తబడతారు. ఇప్పుడు శ్రమలు ఎక్కువ అవుతున్నవి. ఇప్పుడు కాదు, ఇంకా ఉండే కొద్ది శ్రమలు ఇంకా ఎక్కువ అవుద్ది. ఎందుకంటే లాస్ట్ కాలం ఇది. ఈ లాస్ట్ కాలంలో శ్రమలు కొంచెం ఎక్కువ అవుతున్నది. మరి ఎక్కువ అవుతున్నప్పుడు మనము కూడా శ్రమలను తట్టుకునే శక్తి కలిగి ఉండాలి. గనుక ఎక్కువ శ్రమైన 7 సంవత్సరములు శ్రమ కాలము రాకముందు ప్రభు సంఘమును తీసుకొని వెళ్ళును. ఈ 7 సంవత్సరాలు శ్రమ రాకముందు ప్రభువు మనల్ని తీసుకొని వెళతారు. ఉదాహరణ, గుంటూరు అమ్మాయిని ఏలూరు ఇచ్చినారు. ఏలూరులోని కీడు కలిగినగా గుంటూరులో ఉన్న తండ్రి తన కుమార్తె శ్రమలో కృంగిపోకుండానట్లు ఏలూరు వెళ్ళి కుమార్తెని గుంటూరు తీసుకుని వచ్చును. సంబంధం ఉదాహరణకి ఇది. అక్కడ శ్రమలు కలుగుతున్నాయి గుంటూరులో, అందుకని ఏలూరు తీసుకొస్తే శ్రమలు పోతాయేమో అని వాళ్ళు ఏం చేశారు, ఏలూరు తీసుకొచ్చారు. మార్కు సువార్త 13:19. ఈ 7 దినాలకు జలప్రళయము వచ్చునని నోవాకు ప్రజలకు తెలిసినట్లు రాకడ కూడా అలాగూ తెలియవలెను. ఆ శ్రమలు వస్తున్నప్పుడు ఈ రాకడలో కూడా మనకి తెలుస్తుంది. 3, ప్రభు ఆరోహణమైనప్పుడు చెప్పి వెళ్ళాను. ఆరోహణమైనప్పుడు ప్రభు చెప్పే వెళ్ళారు. శిష్యులు 11 మంది ముందు, ఆ తర్వాత 70 మంది. 12 మంది శిష్యులైతే 11 మంది శిష్యులని ఇక్కడ రాసి ఉంది. అయితే ఇస్కరియోతు లెక్కల్లోని తప్పుకున్నారు. తర్వాత వాళ్ళు 70 మంది అయ్యారు. ఇతర శిష్యులు 7 స్త్రీలు. అయితే ఆ 11లోని మధ్య అన్నతన సీట్లు పడి ఎన్నుకున్నారు. ఏదన్నా పొరపాటులో ఒకటి చెప్పపోతే అది రాదా, లేకుంటే ఇంకో రూపంగా పాయింట్ చేయటానికి మీరు ఆలోచించకండి. ఎందుకంటే చెప్పింది జాగ్రత్తగా విని అది గ్రహించి దేవుని చిత్త ప్రకారంగా నడవటానికి మనం ట్రై చేయాలి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు వాక్యం చెప్పిన వాక్యాన్ని ఎవరు వినరు, కానీ కొంతమంది, అందరు కాదు. అయితే తప్పు ఎక్కడ అన్నా చిన్న చెప్తే అది పట్టుకుంటే ట్రై చేస్తారు. అది తప్పు. సమరయ స్త్రీ లాంటి వారు ఇంకా అనేకులు ఉన్నారు. ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఆయన ఆరోహణమైనప్పుడు మంది ఉన్నారు. కడమవారు రాలేదు, సిద్ధపడలేదేమో తెలియదు. మిగిలిన వారు రాలేదు, కొంతమంది వచ్చారు, వాళ్ళు సిద్ధపడలేదేమో. శిష్యులు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. అట్లే లవోదిక సంఘము కూడా ఆకాశం వైపు తేరు చూచుచుండెను. నేనైతే అలాగే చూస్తున్నాను. మన సంఘం కూడా అలాగే చూస్తుంది. అందరు సంఘాలు కూడా అలాగే చూస్తున్నారు. కొంతమంది అయితే ఏమంటున్నారంటే అసలు రాకడ లేదు, 7 సంఘాలు లేదు అని అంటున్నారు. కొంచెం ఆలోచించి మీరు కూడా ఇంత కష్టపడి భూమి మీద సంఘాలు ఏర్పాటు చేసి మందిరాలకి వెళ్ళి ఇవన్నీ కూడా ఉండి కూడా అలా అనకండి. దేవుని అడగండి, బైబిల్ చదవండి. ఉంటే ఎవరన్నా దయచేసి ప్రభువు వచ్చి తీసుకొని వెళ్ళుదునా నేను గనుక తీసుకొని వెళ్ళును. సంఘము తీసుకొని వెళ్ళుటకు
ఆరోహణమే, ప్రభువే వచ్చును ఈ లోకానికి. ఆరోహణ అయ్యేటప్పుడు ప్రభు మనకు వచ్చి ఎదురు కనిపిస్తారు. ప్రభు ఉండి దగ్గరుండి తీసుకొని వెళతారు. శిలువ మీద ఉన్న ప్రభువు కాదు వచ్చుట. ప్రభువునకు శత్రువులు ఉన్నట్లు, ప్రభుకు శత్రువులు ఉన్నట్లు సంఘమునకు కూడా శత్రువులు ఉందురు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? ఎవరి పేరు చెప్తే వాళ్ళు బాధపడతారు. ఈ రోజున మరి ఏరే రకరకాలుగా ప్రజలు అసలు యేసు ప్రభు దేవుడు కాదని, యెహోవా తండ్రి ఎవరని రకరకాలుగా అంటున్నారు. దేవుని బిడ్డలారా, ప్రజలారా, ఒక్కసారి మీరు జాగ్రత్తగా కౌలిషి మహర్షి, సాధు చంద్రసింగ్ గారు ఈ లోకములో ఈ సృష్టిని పంచభూతాల్ని తయారు చేసింది ఎవరు అని వాళ్ళు అడిగి తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చారు. మీరు కూడా అలా అడగండి. అడిగిన తర్వాత మీకు తెలుసుద్ది. ప్రభు మాటలు వినని వారు ఉన్నారు ఈ లోకంలో, అట్లే సంఘము యొక్క మాటలు వినని వారు కూడా ఉన్నారు, వినని వారు ఉన్నారు, విన్నవారు కూడా ఉన్నారు. ప్రభు శిలువ మరణము పొందినట్లు సంఘమునకు కూడా అట్టి శ్రమ వచ్చును. మరణ శ్రమ ఈ లోకంలో మాటలు వినకపోతే, అలాగే ప్రభు బోధించినట్లు సంఘమును బోధించవలెను. ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఏ రూపంగా అయితే బోధించారో లేనిపోయిన సమస్యల్లోనే పెడతాం. తర్వాత ఎక్కడో ఏదో జరిగి కాదు. బైబిల్ మనం చెప్పుకుంటే కొన్ని సంవత్సరాలు చెప్పినా తరగలేని బోళెన్ని ఉన్నాయి. ప్రభు అవి చెప్పారు, అయ్యే మనము ప్రజలకి చెప్పాలి. ప్రభు ఆరోహణమైనట్టు సంఘమును ఆరోహణమగును. ప్రభు ఇట్లా కింద శిష్యులు చూస్తుంటే పైకి వెళ్ళిపోయారు. ప్రభు అలాగే సంఘం కూడా, మనం కూడా అలాగే మేఘాలపై వెళతాము. నన్ను వెంబడించమన్న ప్రభును వెంబడించిన వారికి ప్రభువునకు కలిగిన అనుభవాలన్నీ కలుగును. ఈ భూలోకం మీద మరి ఎన్ని అనుభవాలు అయితే ప్రభువుకు కలిగిందో అన్ని అనుభవాలు కూడా మనకు కూడా పరలోక వెళ్ళినప్పుడు తండ్రికి మనం అనుగ్రహిస్తాడు. భూమి మీద శ్రమలు, కష్టములు ఉన్నవి, అనుదినము శ్రమలు ఉన్నవి. ఈ శ్రమలు కొత్త ఏం కావు. ప్రభువా, ఈ భూలోకం మీద మాకు ఈ శ్రమ వచ్చింది, ఆ శ్రమ వచ్చింది, సాతాను కలిపిలు చేసేస్తానంటే లేదు. ఎందుకని ఈ భూమి మీద ప్రభు ఇవన్నీ అనుభవించి ఉన్నారు, మనకంటే ఎక్కువ అనుభవించి ఉన్నారు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనను ఈ సంఘ అంతస్తులోని వారు వీటిని జయింతురు. లౌకిక సంఘము ఇది లాస్ట్ సంఘము. ప్రభు మాట్లాడే సంఘము కష్ట సంఘాలు కూడా. ఎందుకంటే మరి దురాత్మలు కూడా అధికారం ఇచ్చే సంఘంగా సమయము గనక శ్రమలు ఉంటాయి. అయినా తట్టుకొని మనం దేవుని వైపు చూడాలి. శ్రమలో నుండి బయటికి ఒత్తురు. ఇది అనుదిన ఆరోహణము. రోజు కూడా శ్రమలు, రోజు కూడా ఉన్న సమస్యలు. ఈ జబ్బు ఉన్నాను, ఓర్చుకొందురు. జబ్బులు ఉన్నా కూడా ఓర్చుకోవాలి. గనుక జబ్బు నుండి ఆరోహణమైనట్లే శ్రమ కలిగినప్పుడు అవిశ్వాసులు దిగులు పడుదురు. అవిశ్వాసులు ఎత్తబడరు, వాళ్ళు దిగులు పడతారు. వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. అయితే విశ్వాసులు దిగులు పడక 11 మంది శిష్యులు పైకి చూసినట్లు చూతురు. 11 మంది శిష్యులు ప్రభు వెళ్ళిపోయినట్లు వెళ్ళేటప్పుడు ఎలాగైతే చూశారో అలాగే సంఘం కూడా చూస్తారు. ఇదే ఆరోహణము. ఇట్లో ఆరోహణమగుచూ వారే మేఘములోనికి వెళ్ళుదురు, పైకి ఆరోహణమవుదురు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించి కృప చూపించి దయ చూపించును గాక. అలాగే ప్రతి ఓళ్ళు కూడా చూసి మరి ఇది ఇంకా కొంతమంది షేర్ చేయండి. తర్వాత మరి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ కొట్టండి. తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్, ఈ లౌకిక సంఘం అయిపోయినప్పుడు బైబిల్లోనికి వెళ్ళి అవి కూడా ప్రకటన గ్రంథాన్ని చెప్పడానికి ప్రభు సిద్ధపాటు కలిగి ఉన్నాము కనుక మీరందరూ కూడా విని ఆనందంతో ఇంకా తెలియని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరిచే బాధ్యత మీ అందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.